అందరికీ నమస్తే. ముగ్గురు కొత్త మినిస్టర్లు వచ్చిండ్రు. ఆ కొత్త మినిస్టర్లకు ఏవో శాఖలు ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు మొత్తం 12 మంది పాతోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిశాన్ అంతా ఎక్కడొచ్చిందంటే శాఖలు ఇచ్చే విషయంలో ముగ్గురు మినిస్టర్లు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు అధిష్టానానికి. ఏంటంటే ఆయన శాఖలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా అధిష్టానానికి కంప్లైంట్లు ఇవన్నీ ఇచ్చుకున్నారు. ఇప్పుడు అందరి డిమాండ్ ఒకటే డిమాండ్, అందరికీ హోంశాఖ కావాలంట. ఇక రేవంత్ రెడ్డి డిమాండ్స్ వేరే ఉన్నాయి. ఆయన హుటాహుటిన ఢిల్లీకి పోయింది దానికోసమే. ఓ పక్క నాకు తెలియకుండా నేను పెట్టిన మనుషులు కాకుండా వేరే వాళ్ళకి క్యాబినెట్ పదవులు ఇచ్చిర్రు అనేది ఒకటి. వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలనే విషయంలో నేను డిసైడ్ చేయను, నేను ఇచ్చిన క్యాబినెట్ కాదు, నేను వాళ్ళకి శాఖలు ఇవ్వలేను, ఏదైనా అధిష్టానమే డిసైడ్ చేయాలి, వాళ్ళే ఇచ్చుకున్నారు వాళ్ళే డిసైడ్ చేయాలని చెప్పి ఆయన కొంత బాధ్యత రహితంగానే అది ఆయన శాఖ ఆయనకు తెలిసి ఇవ్వకపోవడం ఒక తప్పే. అయినా సరే వాళ్ళకు ఇప్పటికే వాళ్ళకి శాఖలు కేటాయించాల్సి ఉండే. అసలు ఎవరికి ఏ శాఖ అనే బదులు వీళ్ళ దగ్గర ఉన్న శాఖలు ఏవి తప్పిస్తున్నారు, ఏవి పోతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అవన్నీ మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. సబ్జెక్ట్ పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఈ 3 ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి. తర్వాత కార్మిక శాఖ ఉంది, అంతగా ఇంపార్టెన్స్ లేనివి. న్యాయశాఖ ఉంది, అంటే ఇంపార్టెన్స్ లేనివి అంటే చేస్తే చాలా ఇంపార్టెంట్ అవి, కానీ పెద్దగా ఫోకస్ కాని శాఖలు ఇవి. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఉంది. ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, నాకు ఈ 3 శాఖలు వదిలేయండి, ఇక మిగతా శాఖలు ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు, నాకేం డిమాండ్ లేదు, ఇక మీరే కదా ఇవ్వాల్సింది, శాఖలు కూడా మీరే, మంత్రులు మీరే ఇచ్చుకున్నారు, శాఖలు మీరే ఇచ్చుకోండి, కానీ నాకు ఈ 3 తప్ప మిగతా ఏమైనా ఇవ్వండి అని ఆయన ఒక ఎజెండా పెట్టుకున్నాడు అధిష్టానం ముందర. వీళ్ళేం చేశారంటే ఇక్కడ ఉత్తము బట్టి, నేను ఇద్దరు పేర్లే రాసినా కానీ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత రాజనరసింహ మినిస్టర్, తర్వాత శ్రీధర్ బాబు, తర్వాత బట్టి ఉన్నాడు కదా ఇక్కడ, బట్టి ఉన్నాడు, తర్వాత ఇంక ఉత్తమ్ ఆల్రెడీ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఉత్తము, కోమటిరెడ్డి, ఈ 6 మంది కలిసి ఏం చేశారంటే అధిష్టానానికి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసిండ్రు. ఏంటంటే ఈయన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో తీవ్రమైన అవినీతి జరుగుతున్నది. ఇప్పుడు మున్సిపల్ అంటే తెలుసు కదా, మొత్తం భూములు కథ కార్ఖానా. అసలు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చేసిండు మున్సిపల్ డిపార్ట్మెంట్ని. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి కాదు, 2 ముక్కలు చేసిండు. ఒకటి కోర్ అర్బన్, ఒకటి అర్బన్. కోర్ అర్బన్ అంటే హైదరాబాద్ చుట్టూ మొత్తం హెచ్ఎండిఏ పరిధి మొత్తం కోర్ అర్బన్. తర్వాత అర్బన్ ఏమో మిగతా టౌన్లలో రియల్ ఎస్టేట్ అయినా దందాలైనా సెటిల్మెంట్ల మొత్తం కూడా కోర్ అర్బన్లే ఉంటాయి, సెమీ అర్బన్లో తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మున్సిపల్ డిపార్ట్మెంట్ అడిగితే సెమీ అర్బన్ ఇచ్చేస్తాడేమో, కోర్ అర్బన్ ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. అట్లా 2గా విభజించారు దాన్ని. అట్లా అందుకే ఈ డిపార్ట్మెంట్ మొత్తం నాకు కావాలి, మిగతా నా దగ్గర ఉన్న ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, ఇవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆఫర్ పెడితే, వీళ్ళేమో ఈ 3 తప్పించాల్సిందే రేవంత్ రెడ్డి దగ్గర. ఈ 3 బాగా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. మున్సిపాలిటీ ఏమో వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరూ అదే పనిలో ఉన్నారనేది ఉంది. ఇక హోమ్ది మీకు తెలిసిన సంగతులే. తర్వాత ఎడ్యుకేషన్ది ఏమైతే లేదు. కాబట్టి అవి తప్పించాలి. 3 ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి, ఇవి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి అని ఒక ప్రపోజల్ పెట్టింది వీళ్ళందరూ కలిసి. నిజానికి కూడా కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర గుంజుకున్నది అన్ని అధికారాలు. పార్టీ గుంజుకున్నారు అంటే పార్టీ మొత్తం మీనాక్షి నటరాజన్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు ప్రెసిడెంట్గా, కానీ మొత్తం ఆమెనే నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయన చేతుల్లో లేకుండా పోయింది. ప్రభుత్వం అంటే ఇదే, క్యాబినెట్ కూడా, క్యాబినెట్ ప్రభుత్వమే, ప్రభుత్వంలో కూడా హైకమాండే ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయన చేతులకి వెళ్ళిపోయింది ప్రభుత్వం కూడా, గుంజుకున్నారు. కాబట్టే కనీసం నాకు ఇవన్నీ ఉంచండి అని ఒక చివరి కోరిక లాగున్నది ఇది. నాకు ఇవన్నీ ఉంచండి ఈ గవర్నమెంట్లో, ప్లీజ్ 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 అని అడుకుంటున్నాడు కనిపిస్తుంది. ఇక వీళ్ళేమో కంప్లైంట్ చేసారు ఇవన్నీ తప్పించమని. మరి ఉత్తమ్ డిపార్ట్మెంట్ల మీద కూడా కంప్లైంట్ చేసిండు రేవంత్ రెడ్డి. సివిల్ సప్లయర్స్లో చాలా ఆరోపణలు ఉన్నాయి, నా మీద కంప్లైంట్ చేసారు కాదు, సివిల్ సప్లయర్స్లో ధాన్యం టెండర్స్లా, తర్వాత ఈ దొడ్డు బియ్యాన్ని ఫిలిప్పీన్కి పంపించడంలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన పైన కూడా నా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈయన అది చేసిండు. ఉత్తమ్ కూడా ఉన్నాడు. ఉత్తమ్ ఏమంటే నా శాఖలు ఏం జరగలేదు, అనవసరంగా నన్ను బద్నాం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కాబట్టి నాకేం సివిల్ సప్లయర్స్ వద్దు, తీసేసుకోండి మీరే, అవసరమైతే ఇరిగేషన్ కూడా తీసేసుకోండి, దాని మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు హోమ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. హోమ్ వచ్చిందంటే హోమ్తో పాటు ల్యాండ్ ఆర్డర్ కూడా వస్తుంది, ఇవ్వండి అని అడుగుతున్నాడు. బట్టి విక్రమార్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఇక ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ డేనే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి.
20%, 12%, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణ చేసిన బట్టి విక్రమార్క దగ్గరికి మేము తీసుకపోతే మా దగ్గరనే 10-12% కమిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ భార్య ఒక కౌంటర్ ఓపెన్ చేసిండ్రు, వాళ్ళ భార్య మొత్తం దందా చేస్తున్నారు. ఇదే దందా ఫైనాన్స్. ఏ బిల్ అయినా సరే బట్టి విక్రమార్క డబ్బులు లేని ఇస్తలేడు. ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. ఇక సొంత పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత అది కన్ఫర్మ్ అయిపోయింది. అవే ఆధారాలు. ఇప్పుడు ఏంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద లేవు ఆరోపణలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈయన మీద కూడా కంప్లైంట్ చేసినట్ట. ఈయన కూడా ఏమంటున్నాడు, సరే ఇక నాతో ఫైనాన్స్ తీసుకున్నా సరే నాకు కూడా హోమ్ ఇచ్చండి, నేను దళితుడిని, నాకు డిప్యూటీ సీఎం నా దగ్గర ఉంది కాబట్టి హోమ్ ఇస్తే 2 కలిపి చేసుకోవచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చానని అడుగుతున్నారు. తర్వాత ఇంకా రాజనరసింహ కూడా హోమ్ అడుగుతున్నాడు. రాజనరసింహ నాకు ఆరోగ్య శాఖ ఏమొద్దు, రాజనరసింహ మీద అవినీతి ఆరోపణలు అంటే ఆయన అనుచరులు చేసిర్రు, ఈయన చేసిండో లేదో తెలియదు కానీ అనుచరుల మీద ఆరోపణలు వచ్చినాయి. కాకపోతే రాజనరసింహ నాకు హోమ్ ఇచ్చేయండి, ఒక దళిత బిడ్డకు మాదిగ బిడ్డకు హోమ్ ఇచ్చినట్టు ఉంటుంది, హోమ్ ఇస్తే ఈక్వల్ టు సీఎం అన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ బట్టికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి మాదిగలు కొద్దిగా ప్రిఫరెన్స్ తగ్గింది, ఓన్లీ మినిస్టర్ల వరకే ఉన్నాం, అది కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి నాకు హోమ్ శాఖ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. దామోదర నరసింహ అడుగుతున్నాడు. ఇట్లా ఈ 3 మినిస్టర్లు హోమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఇంకా వీళ్ళేమో మా దగ్గర ఉన్న ఈ శాఖలు తీసేయండి, మా దగ్గర ఇంపార్టెన్స్ శాఖలు ఇవ్వండి, ఈయన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ శాఖలు అన్నీ మాకు పంచండి. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నారు, శ్రీధర్ బాబు దగ్గర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ఉంది, నాకు ఈ శాఖలు వద్దు, నాకు ఈ 3లో ఇంపార్టెంట్ శాఖ ఏదైనా ఇవ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం 2 కలిపి ఇవ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇవ్వండి, సీఎం దగ్గర ఉన్న ఇంపార్టెంట్ శాఖలు మాకు పంచండి అనేది వీళ్ళ డిమాండ్. శ్రీధర్ బాబు అదే అడుగుతున్నారు. సరే ఏమి ఇస్తారో శ్రీధర్ బాబుకు ఒకవేళ ఆయన దగ్గర ఉన్న ఐటీ అండ్ ఇండస్ట్రియల్ శాఖ కనుక తీసేస్తే బహుశా ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బట్టి విక్రమార్క దగ్గర నుంచి అది లేపనికి ఆల్రెడీ చాలా కంప్లైంట్స్, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్సే కాదు, ఎమ్మెల్యేలు ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి, వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్నర్ పార్టీ సీనియర్స్ తర్వాత ఇక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాబట్టి శ్రీధర్ బాబుకు ఫైనాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆయన దగ్గర నుంచి ఇండస్ట్రియల్ తీసేస్తే. వాళ్ళు ఇండస్ట్రియల్ తీసేస్తే ఎవరికి ఇస్తారంటే వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన ఇండస్ట్రియలిస్టు ప్లస్ డాక్టర్ ప్లస్ ఇండస్ట్రియలిస్టు కాబట్టి ప్లస్ కార్మిక శాఖ ఇది కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ నాయన కార్మిక శాఖ బాగా సంబంధాలు ఉన్నాయి, సేమ్ టైం సింగరేణి ఏరియా చెన్నూరు కాబట్టి కార్మికులతో కొద్దిగా సంబంధాలు ఉండాలి, కార్మికుల వ్యవహారాలు నడపాలి కాబట్టి కార్మిక శాఖనన్నా ఇవ్వచ్చు. కార్మిక శాఖ ప్లస్ ఇండస్ట్రీస్ ఈ 2 కలిపి ఇవ్వచ్చు. లేదు అంటే ఒకవేళ రాజనరసింహ దగ్గర ఇంకా హెల్త్ తీసేస్తే డాక్టర్ వివేక్కి ఇవ్వచ్చు, ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు హెల్త్ మినిస్టర్ చేస్తా అని, ఎందుకంటే డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన కాబట్టి. ఇక ఇంకిద్దరు మినిస్టర్లు ఉన్నారు, శ్రీహరి ఉన్నారు. శ్రీహరికి ఏమిస్తారు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. శ్రీహరికి ఒకవేళ ఇస్తే జూబలి దగ్గర నుంచి టూరిజం తీసేసి తర్వాత ఈ యూత్ అంటే స్పోర్ట్స్ ఇవన్నీ తీసి ఆయనకి ఇవ్వచ్చు. జూబలికి ఏమి ఇస్తారంటే జూబలికి ఇంకా చాలా శాఖలు మిగిలినాయి కదా, వీళ్ళ దగ్గర చాలా శాఖలు ఉన్నాయి, ఆ శాఖల్లో ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు. రాజనరసింహ దగ్గర ఉన్న హెల్త్ ఒకవేళ వివేక్ ఇవ్వకపోతే జూబలి కూడా ఛాన్స్ ఉండొచ్చు. డాక్టరే కావాల్సిన అవసరం లేదు, డాక్టర్లే కావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రాజనరసింహ డాక్టర్ ఏం కాదు కదా. తర్వాత ఇంకెవరున్నారు, తర్వాత లక్ష్మణ్ ఉన్నారు, ధర్మపురి ఎమ్మెల్యే. లక్ష్మణ్కి అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న SC/ST డెవలప్మెంట్ ఇవ్వచ్చు, అవకాశం ఉంది. తర్వాత దాంతోపాటు ఇంకొక శాఖ కూడా ఆయనకి ఏమని ఇవ్వచ్చు, సివిల్ సప్లైస్ లాంటి శాఖ ఏమైనా ఉంటే అది కూడా తీసి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇరిగేషన్ శాఖ కూడా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నా అంటే నాకు వ్యవసాయ శాఖ వద్దు, అనవసరంగా బంధం అవుతున్నా, నేను రైతునని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నా, ఏ మాట నిలబడతలేదు, రైతుల విషయంలో తీవ్రమైన వ్యవహారం నడిచింది, నాకు వద్దు, బదనాం అవుతున్నా, నేను మళ్ళీ ఎప్పుడు నేను రైతు అని చెప్పుకోకుండా అవుతుందని అంటున్నాడు. ఒకవేళ ఆయన దగ్గర కనుక వ్యవసాయ శాఖ తీసేస్తే ఆయనకి ఇరిగేషన్ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన ఇరిగేషన్ గతంలో కూడా పని చేసిండు. ఇంకా వ్యవసాయ శాఖ ఎవరికి ఇస్తారో తెలియదు, మళ్ళీ అది ఎవరికి కేటాయిస్తారో తెలియదు. ఇట్లా లక్ష్మణ్కు SC/ST డెవలప్మెంట్ కానీ న్యాయశాఖ కూడా ఉంది కదా, న్యాయశాఖ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కార్మిక శాఖ అటుపోయే అవకాశం కనిపిస్తుంది. సరే ఈ కొత్తలకు ఏమేమి అడ్జస్ట్ చేస్తారనే దానికన్నా ముందు ఈ పాతలకు ఏమేమి పీకేస్తారనేదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చర్చ నడుస్తుంది. ప్లస్ మిగతా వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆర్టీసీలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లో ఏమో జరుగుతుంది, అది పొన్నం ప్రభాకర్ సంబంధం ఉందా లేదో తెలియదు. తర్వాత దేవాదాయ శాఖలో రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా మంత్రులందరి మీద ఆల్మోస్ట్ ఆరోపణలు. ఇప్పుడు ఎక్సైజ్ మీద ఆరోపణలు లేవా, వాళ్ళు ఎక్సైజ్ జూబలికి ఊడవిక్తే ఖచ్చితంగా యువజన స్పోర్ట్స్ ఎక్సైజ్ మొత్తం కూడా వాకిట్ షేర్కి ఇచ్చే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది.
కానీ వీళ్ళ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి వీళ్ళ మీద ఉన్న కంప్లైంట్లు కావచ్చు, తర్వాత వీళ్ళ మీద ఒకరి మీద ఒకరు ఇచ్చుకున్న కంప్లైంట్లు కావచ్చు, తర్వాత వీళ్ళ మీద ఉన్న రిపోర్ట్స్ కావచ్చు, వీళ్ళ శాఖలో ఉన్న అవినీతి రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజ్ చేస్తే అవి పూర్తిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఈ శాఖలే ఇంపార్టెంట్. ఇప్పుడు మున్సిపల్ శాఖ, హోము, ఎడ్యుకేషన్, ఈ 3 రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయా, ఊడవికి వీళ్ళకి ఇచ్చి ఈయనకు వేరే శాఖలు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఇవన్నీ ఊడవికి హోంశాఖ హోంశాఖ ప్లస్ అదొక్కటి పెట్టేసి మిగతా ఆయన తీసేస్తారా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. కానీ సీఎం దగ్గర 3 ఇంపార్టెంట్ శాఖలు ఉండడం కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ తప్పుతుంది పరిపాలన మీద. కాబట్టి వీళ్ళ శాఖలు మార్చి ఆయన శాఖలు మార్చి మొత్తంగా ఇప్పుడు 3 మినిస్టర్లు కాదు, మొత్తం మినిస్టర్ల వ్యవహారమే మొత్తం మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరూ కూడా చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. 48 అవర్స్ అయింది కొత్తగా మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేసి. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులకి ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ వీళ్ళని కలుస్తూ ఉన్నారు. ఆయన శాఖలు కాపాడుకోవడంతో పాటు, ఆయన దగ్గర 3 శాఖలు కాపాడుకోవడంతో పాటు మిగతా శాఖలు ఎవరికైనా ఇచ్చుకోండి అనే ప్రపోజల్తో ఆయన ఉన్నారు. వీళ్ళేమో లేదు సీఎం రేవంత్ దగ్గర ఉన్న మొత్తం శాఖలు మార్చాలనే ప్రపోజల్స్ ఉన్న వీళ్ళు ఉన్నారు. మా శాఖలు మొత్తం ఉడివికేసి ఈ జూనియర్స్కి ఇచ్చేయనంటున్నారు వీళ్ళు. మా దగ్గర ఉన్న అన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా వాళ్ళకి అందరికి ఇచ్చేసుకోండి, మేము సీనియర్లము, ఒరిజినల్ పార్టీ వాళ్ళం కాబట్టి మాకు మాత్రం కొంచెం రేవంత్ దగ్గర ఇంపార్టెంట్ శాఖలు కావాలంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదొక పెద్ద పంచాయతీ ప్రస్తుతం అధిష్టానం దగ్గర ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.